భద్రాచలంలోని 19వ వార్డు జగదీష్ నగర్ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా సెల్ టవర్ నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ ప్రశ్నించిన వాళ్లపై దాడికి దిగుతున్నారు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పర్మిషన్ లేకుండా పాతికేలు అడగండి, మీరు పర్మిషన్ ఇచ్చిందా లేదా ఇవ్వండమ్మా. ఇక్కడ క్లియర్ గా వచ్చేసి మీరు ఏదైనా అగ్రిడ్ బై ది డెసిషన్ ఆఫ్ ది లోకల్ అథారిటీ, దీనికి సంబంధించి లోకల్ అంటే మీకు ఇక్కడ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఆల్రెడీ యువ గారి పరిధి నుంచి దాటిపోయింది ఈ పర్మిషన్ ఇవ్వడంతో. సో ఇప్పుడు మీకు దీన్ని ఏదైనా క్యాన్సిలేషన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు. ఇప్పుడు మీకు ఇది భద్రాద్రి కొత్తగూడెం కిందకు వస్తుంది కదా, జాయింట్ కలెక్టర్ గారి పరిధికి నోడల్ ఆఫీసర్ అంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇన్ని ఇల్లులు ఉన్నాయి, మాకు ఇంత ఈ ప్రాబ్లం ఉంది, పలానా కాడ టవర్ కట్టడం వల్ల మాకు పిల్లలు పుట్టలేదు, అది జరిగింది ఇది జరిగింది అన్ని రకాల మీరు ఒక విత్ మెడికల్ సర్టిఫికేట్ ప్రూఫ్ తోటి తీసుకెళ్లి ఒక ఎక్నాలజ్మెంట్ అరేంజ్ చేసి ఆయన ముందు పెట్టారనుకోండి. ఒక నిమిషం ఆగండి మేడం, మీరు అనవసరంగా పర్సనల్ కూడా తోటి వాళ్ళని చేస్తున్నారు. సార్ చెప్పండి సార్. యువ గారు కదా, మా పట్టణాలు మొత్తం పెద్ద కదా, కరెక్టే. మనం దాని గురించి సార్ నేను పబ్లిక్ కౌన్సిలింగ్ నేను వస్తున్నా సార్, పబ్లిక్ మీరు ఇవ్వలేదని చెప్తున్నారంట. మరి ఇక్కడ ఇవ్వండి కాదు సార్, మీరు ఇవ్వలేదు అని అంటున్నారు. ఇవ్వలేదు అన్నప్పుడు మరి కాదు సార్, ఇవ్వడము మీ వంతే కాదు సార్. మీరు ఆపడం అంటే మీరు నోటి ద్వారా కాదు సార్, నాకు నోటీస్ పంపించండి నేను వెళ్ళిపోతా కదా. ఇప్పుడు మీ పరిధిలో లేదు, ఇది జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వెళ్ళిందండి. ఇది జాయింట్ మీరు ఇస్తే చల్లదండి, ఇప్పుడు ఇది జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇది మీరు ఇస్తే చల్లదు, ఇప్పుడు మీరు ఇస్తే ఇవ్వడండి. ఇది మీరు ఇచ్చేది ఉంటే మీరు ఇస్తే నేను 100% హ్యాపీగా నేను కామ్గా నా దారిని వెళ్ళిపో. నాకేమైనా కాదండి, నాకేమైనా సరదానా వీళ్ళందరితో వచ్చి గొడవ పెట్టుకొని ఇక్కడ 10,000 పెట్టి బండి పెట్టి వీళ్ళందరితో ఇట్లా తిట్టుబడుకోవడం మాకేమైనా సరదా ఉంటుందా అండి? సార్ మీకు నేను ఇక్కడికి రావాలంటే మీరు నాకు నోటీస్ పంపించండి, నేను వస్తాను. మీరు ఇక్కడ నోటీస్ పంపించండి, వస్తాను. అప్పటివరకు పని ఆగదు. సారీ అండి. ఇదిగోండి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ తీసుకురండి. మీకు ఇక్కడ ఫర్ సపోజ్ నేను 10 లక్షలు కాదు 50 లక్షలు ఎంత చేసినా సరే ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు టవర్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతాం. Hey,